గేదెలు. సరే గేదెల కాడ పెట్టారు. చదువుకుంటే గేదెల పని బాగుంది. 2 నెలలు చేసిన తర్వాత నాకు ఇక దాని మీద విరక్తి పుట్టి ఇంట్లోంచి పారిపోయా విజయవాడ. యేసువారంటే నాకు తెలీదు. మా అమ్మ నమ్మిన 9 సంవత్సరాలు యేసువారిని నమ్మా నేను. అయితే 6వ తరగతి తప్పినోడికి ఏం జ్ఞానం ఉంటుంది? అయితే ప్రభువు ఇక్కడ మనం చూసినాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగునోడలా అతడు దేవుని అడగవలెను. నేను అడిగాను, ప్రభువా చదువు లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, మూర్ఖుడిని కనుక నాకు జ్ఞానం ఇమ్మని అడిగినాను. 1969లో ప్రభు మిలిటరీలో నన్ను రక్షించాడు. 69 నుండి 74 వరకు 66 పుస్తకాలు మోకాళ్ళ మీద చదివాను. మోకాళ్ళ మీద ఆ జ్ఞానమే ఇచ్చాడు. మొత్తం ఇండియాలో 14 భాషలు పంచిపెట్టే 14 భాషలు. సరే, ఇప్పుడు మన ఆరాధనోత్తమానికి వెళ్తాం. చూడండి, పైన ఇచ్చిన జ్ఞానం ఎక్కడుందంటే యాకోబు 3వ అధ్యాయం 17వ విషయం. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయండి. పైనుండి వచ్చే జ్ఞానము 5 విషయాలు ఉన్నాయి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి ఏంటండి? చూడండి, బైబిల్ పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడినది, కనికరముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను, వేషధారణను. కనుక 7 ఈ జ్ఞానమే దేవుడు నాకు అనిపించాడు. ఈ దేవుడే నాకు జ్ఞానం ఇచ్చాడు. కనుక పిల్లరా, ఆ జ్ఞానం ద్వారా మనము ఇంకో జ్ఞానం ఎక్కడుందంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ విషయం. కొలస్సీయులకు రాసిన పత్రిక. ఎప్పుడైనా మరి వస్తే నేను మిమ్మల్ని అడుగుతా చెప్పాలి జవాబు. ఏదో వచ్చాం, తపలా వాయించాం, కంచెర కొట్టి వెళ్ళామంటే కాదు. ఆయా చెలగాగని దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి. మన మరియ తల్లి పేరేంటి? యేసుబాబు తల్లి పేరేంటి? మరియమ్మ. మరియమ్మ ఏం చేసింది? ఆమె చదువుకుందా ఎక్కడన్నా బైబిల్లో? ఎంత బిఏ చదివింది? ఆమె బిఏ అంటే బాగుండని ఎగైంది. అది చదివింది. నేను కూడా అదే బాగుండగానే పాస్ అయ్యా మిలిటరీలో 69లో. ఎందుకంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనంలో గొల్లలు చెప్పిన మాటలన్నీ ఆమె ఏం చేసింది? హృదయంలో భద్రపరుచుకుంది. యేసువారు చెప్పిన మాటలు కూడా అదే లూకాసు 2:50లో యేసువారు చెప్పిన మాటలన్నీ కూడా ఆమె ఏం చేసింది? దాచుకుంది. మరి మనం సంవత్సరం 12 నెలల్లో అనేక వాక్యాలు వింటూ ఉంటాం. మరి ఎన్ని వచ్చాలు మన హృదయంలో దాచుకుంటున్నాం? ఆయా గాయ క్యాబతాయి. కనుక చెప్పిన వాక్యంలో ఒక్క వచనమైనా మన హృదయంలో దాచుకోవాలి. ఒక వచనమన్నా దాచుకోవాలి. ఇప్పుడు కొలస్సీ 2:3లో చదువుతాం అందరం కలిసి. అదే బైబిల్ లేవా మీకు? 2:3 చదువుతాం. చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆనియంది గుప్తున్నయి. బుద్ధి జ్ఞానం మనకేం కావాలా? సర్వసంపద పక్కన పెట్టి బుద్ధి జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సర్వసంపదలు దేవుడు మనకి అనుగ్రహించేవాడు ఉంటాడు. బుద్ధి జ్ఞానం సంపూర్ణంగా కానీ ఏబుని ఆఖరిలో 2 అంతలుగా ఆశ్రయించాడు. కనుక పిల్లరా, ఆ విధంగా ఇప్పుడు యెషయా 53వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మూడో అధ్యాయం కొన్ని వచనాలు 5 వచనాల వరకు మనం మార్చి చదువుకుంటాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేనో, యెహోవా బాహు ఎవనికి బయలుపడెనో ఎత్తబడింది.
ఆ. అతడు తృణీకింపబడినవాడును, ఆయను మనుషుల వలన స్థితింపబడినవాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి నడిపించేవాడుగాను, మనుషులు చూడలేని వాడుగాను ఉండెను. అతడు తృణీకింపబడినవాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమే. ఐదో వచనం అందరం కలిసి చదువుతాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధాన శిక్ష మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చదివిన భావం ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనం ఆత్మతో ఆరాధించే ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా సహాయం చేయను గాక. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు 2వ వచనంలో లేత మొక్క వలెను. ఏ మొక్క ఇది? లేత మొక్క అంటే చిన్న మొక్క. అయితే పిల్లరా, ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో తొట్టులో పరుండబెట్టినప్పుడు అదే లేత మొక్క ఇలా. అయితే ప్రభు ఎలా పెరిగాడు? ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె పెరిగినాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో దరిద్రులుగా ఉండగా, దరిద్రత ఏంటి? మేళ్ళ మీద ఉంటుంది మాత్రాన మనం ధనవంతులు కాదు, దరిద్రులమే కదా. మేళ్ళ మీద ఉన్నంత మాత్రాన మనం ధనవంతులు కాదు, దరిద్రులమే. మనం దరిద్రులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. మన కొరకే దరిద్రుడయ్యాడు. మనం దరిద్రులుగా యేసువారు మన కొరకై దరిద్రుడైనాడు. ఆయన దరిద్రుడై మనల్ని ఏం చేశాడు? ధనవంతులు చేశారు. ధనవంతులు చేసే కాబట్టే ఇదిగో ఈ డ్రెస్ చేస్తున్నాను నేను. ఈ డ్రెస్ చేయడానికి నేను అర్హుడు కాను అమ్మా. ప్రభు ఇచ్చినటువంటి హోదా కనుక ఏ డ్రెస్ ఇచ్చినా, ఏ కోట్ వేసినా, ఏ సూట్ వేసినా, ఇవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించాడని గ్రహించాల. ఏ విషయంలో మనం అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే. ఎక్కడుందా మాట చెప్పండి ఎవరైనా. ఈ స్టిక్కర్లే స్టిక్కర్. అతిశయించేవాడు, ఇది స్టిక్కరు. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తాం, చెప్పిన వాళ్ళకి స్టిక్కర్ ఇస్తాం. కనుక అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అది 1 కొరింథీ 1:31 రాయబడింది. కనుక ధన్యులు ఎవరు ఈ లోకంలో? ధన్యులు ఎవరు? మేళ్ళలో మిద్రులనుళ్ళ యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎక్కడున్నా మాట? 144:15. 144 లాస్ట్. సరే కనుక పిల్లరా, ఈ భాగంలో మనం చూసాం 8వ అధ్యాయం 9వ 2వ కొరింథీలో 8వ వచనంలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ విషయమై దరిద్రుడాయను. మనం ఏదైనా స్థలాల్లో జన్మించాం
కానీ యేసుప్రభు వారికి శత్రువును కూడా జన్మించడానికి ఆయనకి స్థలం లేదు. అందుకే మరియమ్మ ఏం చేసింది? పొత్తిగూడలతో చుట్టబడి పశువుల దొడ్డిలో పొత్తిగూడలు అంటే తెలుసా మీకు? చిన్న చిన్న చింపిరి గుడ్లు మా సైడు పాదగూడలు కొనుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసి అమ్ముతారు లారీ వాళ్ళకి, ఆ లారీలు తుడుచుకోవటానికి. అలాంటి పొత్తిగూడలతో ప్రభువు చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు. కనుక పిల్లరా, ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే నేను కాదు, నేను కాదు, నేను కాదు. అది మన జీవితం ఉండాలి, మన జీవితం ఉండాలి. అందుకే అతడు లేత మొక్క వలెను అతడు దేవుని ఎదుట పెరిగిను. కనుక పిల్లరా, లేత మొక్క గాలి వచ్చి ఇంగిపోద్ది, పట్టుకుంటే ఇరిగిపోద్ది. అలాంటి స్థలంలో మన కొరే ప్రభువైన యేసుక్రీస్తు వారు పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ముఖము ఎలా ఉంది? వికారంగా ఉన్నది. మరి ఒక స్త్రీ ఆయన తల మీద తెల్ల వస్త్రం వేయగా ఏమైంది? అంత రక్తం. ఆ రక్తమంతా కనుక పిల్లరా, దాని ద్వారా ఇక్కడ మనకేం బయలుపడుతున్నా అంటే ఆ యొక్క రక్తం ద్వారా ప్రభువారికి ఏం లేదు? స్వరూపము లేదు. స్వరూపము కోల్పోయాడు. స్వరూపము లేదు. 53:2 స్వరూపము లేదు. చూడండి, యెషయా 53:2 స్వరూపమైన సొగసైను లేదు. ఇలా మన యొక్క అతిక్రమలను బట్టి, మన పాపములను బట్టి ఆయన మన కొరకే స్వరూపము కోల్పోయినాడు. అయితే యేసుప్రభువు వారు ఎలాంటి వాడు? రండి, యెషయా గ్రంథం అట్టగా ఉంచండి. పరమగీతములు యేసుప్రభువు వారు ఎలాంటి వాడు? పరమగీతములు 5వ అధ్యాయం చూడండి, 10వ వచనం 11వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు. చూసిరా, ధవళం తెలుసా మీకు? ధవళం పువ్వు, ధవళం పువ్వు ఉంటుంది, 3 రెక్కలు ఉంటాయి. ఏలూరులో అమ్మేవాళ్ళు. ఏలూరు బ్యాంకులో పనిచేసి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనుక్కొని జేబులో ఎత్తి అందరికి వాసన, దారం వెళ్తే సువాసన. కనుక పిల్లరా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఉన్నాడు? ధవలవర్ణుడు. రెండవది రత్నవర్ణుడు. కనుక పిల్లరా, అలాంటి దేవుడు మన కొరకై ఏమయ్యాడు? స్వరూపము కోల్పోయినాడు, సొగసు కోల్పోయాడు. మనము ఆయన యొక్క స్వరూపములోకి రావాలని, మనము ఆయన యొక్క సొగసులో రావాలని మన కొరకే ఆయన కోల్పోయాడు. మన కొరకే కోల్పోయాడు. అది గమనించాలి మనం, ఏమండి? కనుక మూడోది ఎలా ఉన్నాడు? 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. 1000 మందిలో పిల్లోడు తప్పిపోతే స్టేజీ కాడికి వెళ్ళి చెబుతారు బ్రదర్కి, మా కుర్రోడు తప్పిపోయాడు, అనౌన్స్ చేయమని. అది ఇక్కడ మనం చూస్తున్నాం. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. ఏది? తోటకి వెళ్ళినప్పుడు, వనములు ప్రభురాత్రి భోజనకి వెళ్ళినప్పుడు, అప్పుడు శిష్యులందరూ కూడా యేసువారి మాదిరిగా ఉన్నారు. అన్న అంగిలు, అన్ని గెడ్డాలు,
అందుకే ఇస్రాయేలు యూదులకు ఏం చేశాడంటే ఒక గుర్తు చెప్పారు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన పట్టుకోమన్నాడు. అయితే వాళ్ళకి తెలియదు. కనుక పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు వారిని మనము 10,000 మందిలో కూడా ఆయన మనం గుర్తించే వారికి ఉంటాం. ఆ తర్వాత అతని శిరస్సు అపరంజి వంటిది. కనుక పిల్లరా, అపరంజి వంటిది అంటే ఊహించలేనిది, వర్ణించలేనిది. అతని తల ఎంట్రుకలు పాకపక్షములే ఉన్నవి. ఇదిరా తల ఎంట్రుకలు, నా తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయి చూడండి. నా తల ఎంట్రుకలు ఉన్నాయా? గుండు అయిపోయింది. ఒకప్పుడు నా తల కూడా ఈసారి ఫోటో చూపిస్తాం మీకు వచ్చినప్పుడు. నా తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయో ఈసారి వచ్చినప్పుడు ఫోటో చూపిస్తా. ఏమండి, నా తల ఎంట్రుకల్లో దువ్వెన కూడా దూరేది కాదు. దువ్వెన కూడా ఇంకోటి ఏంటి తెలుసా, కాకపక్షంలే ఉన్నాయి. ఉంగరాల జుట్టు నాది. అయితే బైబిల్ ఏముంది? బట్టతలవాడు భాగ్యవంతులని ఉంది. నేను భాగ్యవంతుడే. ఎలాగంటే గేదెల్లో నుండి గేదెలు కాసేవాడిని నుంచి పైకి తెచ్చాడు దేవుడు నన్ను. కాకపక్షులు ఉన్నవి. తర్వాత చూడండి, నొక్కులు అంటే ఉంగరాలు. ఎన్ని ఉంగరాలను తీసుకోవచ్చు ఆయన తల్ల ఉంది. మనం ఒక్కొక్క ఉంగరం కనబడుతున్నవి. అతని నేత్రములు లందు గువ్వుల వలె. నత్తీరం గువ్వులు ఎలా ఉంటాయి? మేము ఒకసారి బ్యాంకులో పనిచేసేటప్పుడు టూర్ వెళ్ళాం. ఆడికి వెళ్ళాం. ఎక్కడ? మెడ్రాస్ అవతల అదే ఉంది, నాగపట్నం వెళ్ళాం. అప్పుడు నాగపట్నం వెళ్తే అక్కడ చర్చి ఉంది, పెద్ద చర్చి. ఆ చర్చిలో ఉన్నాము. కానీ నాగపట్నం ఇంకా దూరంగా ఉందంట. అక్కడి నుంచి 3 మైళ్ళు ఎంత ఉంటుందంట. చర్చిలో మా పిల్లలు ఏం చేస్తున్నారంటే సముద్రం పక్క నడుచుకుంటూ వెళ్ళి ఆ గువ్వలు ఏరుకుంటున్నారు. గవ్వలు ఏరుకున్నారు, ఇన్ని ఏరుకున్నారు. కానీ ఇప్పుడేరా ఇక్కడ ఎలా ఉన్నాడు ఆయన? గువ్వల వలె నేత్రములు. గువ్వలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయా? తెల్లగా ఉంటాయి. సూర్యచంద్ర నక్షత్రాల కంటే ప్రభు యేసుక్రీస్తు వారి కన్నులు ఉన్నవి. దేంతో కనబడినవి? పాలతో కడగబడుతుంటాం. చూసిరా పిల్లరా, ఇంకా ఎలా ఉండేవి? తాసిన రత్నములే, చక్కగా తాసిన రత్నములే. కొంతమంది కళ్ళకి ఏదో రాస్తారు ఇక్కడ చక్కదనానికి. ఆడవారు చక్కదనానికి రాస్తారు. ఏదో పానే మనకేంటిది, ఏదో రాస్తూ ఉంటారు వాళ్ళు. ఆ సంగతి మనకేంటిది. అయితే పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు అది లేదు. ఆయన జన్మే. కనుక పిల్లరా, జన్మతోనే ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. యేసువారికి పుట్టుకతోనే ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. కనుక రత్నములే ఉన్నవి. తర్వాత చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, ఉన్నత భూభాగములు. అతడు పెదవులు పద్మముల వంటివి. ఇవన్నీ వర్ణించాలి. జాన్ గారు తెలుసా మీకు? జాన్ గారు ఆయన ఒకసారి మల్కాజ్గిరిలో వచ్చాడు. ఈ 5 అధ్యాయం అంతా వర్ణించాడు. 5 అధ్యాయం అంతా వర్ణించాడు ఆయన. కనుక పిల్లరా, అది మనం కిందకి చూస్తే ఇప్పుడు 16 వచ్చిందండి. 16 అతని నోరు అతి మధురం. ఆపండి. నోరు ఎలాంటిది? అతి మధురం. మా నోరు అప్పుడప్పుడు మధురంగా ఉంటుంది, అప్పుడప్పుడు చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటే ఏ మాట వస్తే తెలియదు. కానీ పిల్లరా,
ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నోరు మధురంగా ఉన్నట్టుగా మనం కూడా మన నోరు కూడా మధురంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దినేష్ నేను అక్కడ టీ తాగాం, వచ్చేది ఒకటి సిగరెట్ తాగుతున్నాడు హిందీవుడు. అరే భాయ్ హిందీ పడతా అంటే पढ़ता ये ले लो किताब ले लो भगत सिंह भाई का है, ये पढ़ेंगे तो तुम्हारा सिगरेट दबा हो जाएगा. हम भी मिलिट्री में बहुत पीता था. అప్పుడు దినేష్ అంటాడు, అంకులు యూఎస్లో కూడా నువ్వు సువార్త పడుతున్నావు, యూఎస్లో కూడా పత్రిస్తున్నావు. కానీ పిల్లరా దేవుడు ఉంచేంతకాలం ఆయన పని మనం చేసుకుంటూనే పోవాలా. కనుక ఇక్కడ ఎలా ఉన్నాడు 16వ వచనంలో, అతని నోరు అతి మధురం, తేనె కంటే చుంటె తేనె కంటే ఆయన నోరు అంత తీపి, అంత తీపి. అందుకని రోజు ఆయనతో మాట్లాడాలా, రోజు ప్రభు మనతో మాట్లాడి ఏం చేయాలా, బైబిలు చదవాలా, బైబిలు చదవాలా. కనుక పిల్లరా తర్వాత ఏమన్నాడు, అతికాంక్షణీయుడు, ఆయన అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇదిగో ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మరి మనకు ప్రియుడయ్యాడా? 1969 ఫిబ్రవరి 16వ తారీఖున యేసువారు నాకు ప్రియుడైనాడు, నా భర్త అయినాడు. 69 మధ్యాహ్నం 2 గంటలకి బర్మా సరిహద్దుల్లో. ఇప్పుడు నా ప్రియుడై ప్రభు 56 సంవత్సరాలు, 56 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ఇండియా మొత్తంలో. కనుక ఇప్పుడు ఆ విధంగా ఇవన్నీ మనం వింటూ కాదు, అలవర్చుకోవాలా, మన జీవితంలో అలవర్చుకోవాలా. రోజు స్నానం ఎందుకు చేస్తాం? 10 రోజులకు ఒకసారి చేయొచ్చుగా, రోజు 2 రోజులు చేస్తాం వేసవికాలం. ఎందుకు? వాసన వేద్దని, వాసన వేద్దని చేస్తాం. అని పిల్లరా ఆ విధంగా ప్రభు వారిని మనమే, ఇతడే నా ప్రియుడు నా స్నేహితుడు. సరే 2 నిమిషాల్లో ముగిచేస్తారండి, మళ్ళీ అయ్యగారు కోపడతాడు. రండి, యెషయా 53వ అధ్యాయం. సరే అది అయిపోయింది కదా. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, అతిక్రమ క్రియలు, అతిక్రమం అంటే ఏంటి? యేసు నాకు వద్దు 26 సంవత్సరాలు యేసు నాకు వద్దు అని తిరస్కరించినటువంటి త్రాష్టుడును, దుర్మార్గుణ్ణి, మిలిటరీలో త్రాగుబోతు, 2 నెలలకి 150 సినిమాలు చూసేవాడిని. సినిమాలు చూడు కాదు, సినిమాలు ఆడవాళ్ళు చూసేవాడిని. అట్టుండి ఒక మాట వేస్తా మీకు. ఏజ్కేల్ 1823లో ఏమని రాయబడి చెప్పండి, ఎవరైనా చూడకుండా చెబితే ఈ స్టిక్కర్ చూడకుండా చెప్పాలా. దుష్టులు మానమందు చేత నాకేమాత్రమే సంతోషం కలిగినా, దుష్టులు తన దుష్టత మర బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే యెహోవా వాక్కు. మీరందరూ ఎలా ఉన్నారంటే మందిరానికి వెళ్తున్నారు, వింటున్నారు, తలుపు తగిలికి వెళ్ళిపోతున్నారు, తలుపు తగిలికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చే తలుపును అడుక్కుంటున్నారు. మాకు ఈ మంది అట్టుంటే మనం క్రైస్తవులం కాదు. నామకార్థ క్రైస్తవుడు ఎవడు బైబిల్లో? ఎవడాడు? చెప్పండి. అర్ధరేత్రిగాడు వచ్చాడు యేసు వారి దగ్గరికి. ఎవరు? ఇప్పుడని చెప్పు. నన్ను చావుకుడు కదా. 3:3 యోహాను సువార్త. ఇప్పుడని చెప్పండి. నికోదేము, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఆడు నాలుగు వాక్యం చెప్పేవాడే యూదులకి, కానీ కొత్త జన్మ ఆడికి తెలీదు. నేను సావాలా మళ్ళీ పుట్టాలంటాడు. పుట్టినే పాపంలో పుట్టాడు, మళ్ళీ ఎట్లా పుడతాడు? నీవు ఇశ్రాయేలుకు బోధకుడు వీటిని ఎరుగువా అంటాడు.
యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి తర్వాత. కనుక పిల్లరా ఆ విధంగా రండి, అయిపోయింది. మన అతిక్రమణ క్రియను బట్టి గాయపరచబడిను, తర్వాత మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. దోషములు అంటే ఏంటి? లోక సమయ జీవితం, లోక సమయ సావాసం, లోక సమయం పోకడ. అందుకే మా మేనమామ కూతురు నాకు సిలిపోడు అని పేరు పెట్టారు. సిలిపోడు జ్ఞాపకం పెట్టుకోండి. సిలిప్ పని చేసేవాడిని. సిలిప్ పనులు అంటే వాళ్ళు చెరువు నీళ్ళు ముంచుకెళ్తే వెనకాలగా మట్టి పోసేవాడు బిందులో. అందుకే సిలిపోడు అని పెట్టారు. కనుక పిల్లరా మన సమాధాన శిక్ష వేసినాం, మన సమాధానం రావాలి శిక్ష. అతడు పొందిన జబ్బ చేత మనకు ఏమంది? మనం ఎట్లా ఉన్నాం? అరికాలు మొదలుకి ముగిచేనా ముగిచేనా బద్దానికి తలకాయ ఊపుతున్నావు గొర్రెలాగా. యెషయా 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం చూడండి ఎవరైనా. యెషయా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమే లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తలుపు మెత్తన. అలాంటి జీవితం అంతే, అలాంటి జీవితం. ఇలాంటి జీవితం గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన అరికాలు మొదలుకొని తల వరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలువరి శిలువలో ధారపోసినాడు. తర్వాత రండి చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు 7వ వచనం, యెషయా 53:7. అతడు దౌర్జన్యం నొందెను, అతడు నోరు తెరవలేదు. చదవండి, బొచ్చు కత్తించు గొర్రెయు మౌనం ఉన్నట్టు అతడు నోరు తెర. ఎన్ని విషయాలు? 5 విషయాలు. దౌర్జన్యం చేసినారు. నీవు దేవుని కుమారుడు కదా, శిలువ మీద దిగు అని అందరూ కూడా వేళం చేసినారు. కనుక పిల్లరా తర్వాత ఎన్ని అన్నప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. నోరు తెరిచింటే మనకి రక్షణ లేదు. ఇక్కడ ఈ స్థలం ఉండేది కాదు, ఈ స్థలంలో వచ్చేవాళ్ళం కాదు, ఈ స్థలాన్ని వాకి వినేవాళ్ళం కాదు. కనుక మనం అంత నేను చెప్పాగా, ఎవరైనా కొడితే సాయంత్రం దొంగతనం కొట్టించేవాడిని, దొంగతనంగా అయినా కొట్టించేవాడిని మా ఊరు. కనుక మనం చెబుతాం కానీ అప్పుడప్పుడు నేను కూడా ఏమవుతా, అప్పుడప్పుడు అన్నా బలహీనత వస్తాయి. ఎందుకంటే మనం మనుషులు కదా, మట్టితో చేయబడ్డాం కదా. మరి మత్తయి సువార్త 26:41 ఏమంటాయంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలం. అలాంటి వాళ్ళం మనం. కనుక పిల్లరా ఏదేమైనా కనీసం 95% అన్నా మనం ఓర్పు కలిగి ఉండాలి. అవి కూడా పూర్తి చేయి ప్రమాణాలు. 5% కూడా పూర్తి చేయి. కుక్కను కొడితే మాట్లాడద్దా? కనుక ఈ జాబితాలోకి మనం రావాలా, ఈ జాబితాలోనికి రావాలా. మిలిటరీలో కూడా ఎవరిని లెక్క చేసేవాడు, అరే జా తూ క్యాకరే కానివాడు. ఆఫీసర్లను కూడా అరే వీడు మొండోడు రా, వీడు జోలికి వెళ్ళబాగడరా వాళ్ళకి మిలిటరీలో, వీడు పెద్ద మొండోడు. కనుక పిల్లరా నోరు వదుగు దేవుడి గొర్రె పిల్లయు. మేము 40 మంది ఉండేవాళ్ళం పరమా సరిహద్దుల్లో. ఏడిఎస్ అంటారు దాన్ని, అడ్వాన్స్ డ్రెస్సింగ్ స్టేషన్. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసాం. 40 మందికి వారానికి 3 గొర్రెలు ఇస్తారు. వారానికి 3 రోజులకు 3 గొర్రెలు ఇస్తారు.
అన్ని కొండలు బర్మా సరిహద్దులో కొండలు ఎక్కి దిగి అప్పుడు దాని డ్యూటీ పడేది నాకు గోరిని తెచ్చే డ్యూటీ. దాన్ని పట్టుకుంటే మాట్లాడకుండా మెల్లగా వచ్చేసేది. వచ్చాక నాగవాడు చెట్టు కట్టేస్తాడు, కాళ్ళు తలకాయ కింద పెడతాడు. ఆ దగ్గర పెద్ద కత్తి ఉంటుంది, దావు ఉంటుంది, దావు దాన్ని ఒక్క దెబ్బతో మెడకే తెగివేస్తాడు, అక్కడి నుంచి చీల్చేస్తాడు. వెనక పిల్లరా ఆ విధంగా వదుకు చేయబడు గొర్రె పిల్లలాగా ఉన్నాడు. తర్వాత బొచ్చుకొని వాళ్ళని గొర్రెయు మౌనట్లు అతడు నోరు. లాస్ట్గా రండి, లాస్ట్గా 11వ వచనం, 10వ వచనం. అతని నలుగొట్టుకు యెహోవాకు ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. చాలు. యేసు ప్రభువు నలుగొట్టుకు తండ్రికి ఇష్టమైంది కనుక చూసారా పిల్లరా. ఆ విధంగా మరి 100 సంవత్సరాల కుమారునిచ్చి ఏమండి 100 సంవత్సరాలకి రే మనడా ఫోటో తీరా ఒకటి రారా ఎవరో ఉంటాడా. 100 సంవత్సరాలకి కుమారునిచ్చి ప్రభు ఏం చేశాడు? అబ్రాహామును ఏం చేశాడండి? 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం చదవండి. మొదటి వచనం ఎవరైనా చదవండి. 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పరిశోధించాడు. నీకు ఒక్కడైనా కుమారుని నేను తెలియజేయు, పర్వతమే తీసుకెళ్ళి ఏమన్నాడు? బలియమన్నాడు. బలియమంటే ఏమన్నాడు? అబ్రాహాము ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. మనమైతే నేను చేయం ప్రభువా అంటాం. చిత్తం ప్రభువా అన్నాడు. అందుకే భార్యకి కూడా చెప్పలా. దేవుడు ఇస్సాకుని బలియమంటున్నాడే చారా అంటే ఏమనేది? చారా నోరు మూసుకోరా బుద్ధి లేనోడా, లేక కుమారుని ఇస్తే నా గర్భం పోయింది, ఊగులాడుతుంది నా పొట్ట, దేవుడు జన్మిస్తే అని వాళ్ళు దాచేది పైన ఎక్కడన్నా. కూడా చెప్పకుండా గాడిని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, నొప్పి తీసుకున్నాడు, 2 పనులు తీసుకున్నాడు. 3 దినాలు ఆ మూరియా కొండ మీద నడిచిల్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా. ఎంత విశ్వాసమే తారా, అంత విశ్వాసం ఆయన. మృతుల్లోనూ లేపకూడనేటువంటి విశ్వాసం కలిగినవాడు. యాకోబులో ఆ మాట ఉన్నది, మృతుల్లో నుండి లేపకూడా శక్తిమంతుడని. వెళ్ళాడు. అప్పుడు వెళ్తుంటే ఆయన ఏమన్నాడు? కొడుకు ఏమన్నాడు చెప్పండి? ఎవరు నోరు దొరుకుతాడు? ఏమన్నా నువ్వు పెడితే చీడి నోరు దొరుకుతాడు, అంతంట తింటాకి దొరుకుతారు. కొడుకు ఎవడైనా వెళ్ళేటప్పుడు తండ్రి అన్నీ ఉన్నవి కానీ గొర్రె పిల్ల ఎక్కడ? ఆ మాట అనేసరికి ఆయన కడుపు ఎంత తరుక్కుపోయి ఉంటుంది. వెళ్ళాడు, పండబెట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకుని పండబెట్టాడు. కత్తి అయిపోతుందిగా, అయిపోతుంది కత్తి. అబ్రహమా చిత్తం ప్రభువా. ఆయన చిన్నవాని మీద ఏమి చేయొద్దు.
అప్పుడు వెనకాల ఎవరున్నారు? కుమారుడు చెప్పాడు, గొర్రె పిల్లకు యెహోవాయే, యెహోవా చూసుకొనును. యెహోవా వీరే. వెనకాల చెట్టుని కట్టేసి ఉందా గొర్రె పుట్టోలు కొమ్ములతో. అబ్రహాం వెళ్ళాడు, ఒక పోటు పుడితే పడిపోతాడు అబ్రహాం. కానీ యేసు ప్రభువారు, ఇస్సాకు కూడా యేసు ప్రభువారు. సరే, మరి నువ్వు నేను ప్రభువుకు ఏమి అర్పిస్తున్నావు? దశంభాగం ఇస్తున్నావా? నేను ప్రతి నెల దశంభాగం ఇచ్చేస్తాను. 50,000 5,000 దశంభాగం. ఎవరికి? సేవకులు కాదు. మలాకి 3 చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ భాగములు తీర్చాం. అది మనం నేర్చుకోవాలి. సరే, ఓకే. కొత్త